ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. మార్చి 1, 2, 3 తారీఖులో కన్యారాశి వారి ఇంట్లో జరిగేది ఇదే. రహస్యంగా ఈ వీడియో చూడండి. మీ ఇంట్లో రహస్యంగా జరిగే విషయాలు ముందుగానే తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎవరు గమనించని చిన్న మార్పులు, ఎవరో మౌనంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఒక కుటుంబ సభ్యుడు మీకోసం చేస్తున్న ఆలోచనలు, ఇవన్నీ ఈ 2 రోజుల్లో బయటపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ 2 రోజులు మీకు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం పెద్ద మార్పుకు బీజం వేస్తాయి. కన్యా రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు కన్యారాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారు బయటకి చాలా కూల్గా కనిపిస్తారు, కానీ లోపల చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారండి. రహస్యాలని గుండెల్లోనే దాచుకునే స్వభావం, కుటుంబానికి అంకిత భావంగా ఉంటారు. అన్యాయం అనేది అస్సలు చూడలేరండి. ఒక్కసారి నమ్మకం కోల్పోతే మళ్ళీ కలవడం చాలా కష్టం. ఈ యొక్క మార్చి 1, 2 తేదీల్లో మీ ఇంట్లో రహస్యంగా జరిగే అంశాల గురించి తెలుసుకుందాం. ఒక పెద్దవారి ఆరోగ్యం లేదా ఆర్థిక విషయానికి సంబంధించినటువంటి నిజం మీకు తెలుస్తుందండి. ఇంట్లో ఎవరో మీ భవిష్యత్తు గురించి మౌనంగా ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక చిన్న ఆర్థిక మార్పు లేదా దాచిన సమాచారం బయటకి రావచ్చు. ఇక ఎవరైనా మీ ప్రవర్తన గమనిస్తూ ఉంటారు. ఇది మీ మంచి కోసం కూడా కావచ్చు, హెచ్చరిక కోసం కూడా కావచ్చు అన్నమాట. ఇక పెండింగ్లో ఉన్నటువంటి డబ్బు గురించి సమాచారం రావడం, ఒక సీనియర్ వ్యక్తి సహాయం చేసే సూచన కూడా రావచ్చు అన్నమాట. తొందరపాటు పెట్టుబడులు అసలు పెట్టొద్దండి. ఈ 2 రోజుల్లో ఇక మాట్లాడాల్సిన విషయం హెచ్చరిక వస్తుందండి. సైలెంట్ టెన్షన్ తగ్గుతుంది అన్నమాట. నిజాయితీగా మాట్లాడే మీ బంధం అనేది మరింత బలపడుతుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఉండొచ్చు. నీరు ఎక్కువగా తాగాలి. తలనొప్పి, కంటి అలసట జాగ్రత్త. ఇంట్లో పెద్దవాళ్ళతో వాదనలు వద్దు. రహస్య విషయాలను బయట అస్సలు చెప్పకండి. పాత విషయాలను కూడా తవ్వకండి. ఈ యొక్క మార్చి 1వ తేదీలో మీకు కలిసి వచ్చే రంగు నీలం, కలిసి వచ్చే సంఖ్య 4. మార్చి 2వ తేదీ కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే సంఖ్య 7. ఈ చిన్న పరిహారాలని శనివారానికి ముందు నల్ల నువ్వులు దానం చెయ్యండి. ఇంట్లో దీపం వెలిగించి ఓం నమో నారాయణ అని 21 సార్లు జపించండి. పెద్దవారి యొక్క ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. ఇక కన్యారాశి వారికి ఇక ఒక ఆత్మాయిక సంకేతం తప్పకుండా ఏంటంటే, కన్యారాశి వారు మీ ఇంట్లో ఒక దైవం అత్యంత సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? ఇది అందరికీ కనిపించదండి. కళ్ళతో చూడలేము, కానీ మనసుతో అనుభవించవచ్చు. ఇంట్లో ఒక్కసారిగా అర్థం కాని కాంతి ఏర్పడడం, అనుకోకుండా మంచి సువాసన రావడం, అంత గందరగోళంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా ప్రశాంతంగా నెలకొనడం, ఇవి సాధారణ సంఘటనలు కావు. మరి ఆ దైవం ఎవరు? కన్యారాశి వారికి అధిపతి గ్రహం శని కాదు కదా. అందుకే చాలా సందర్భాల్లో ఈ సూక్ష్మ రూపం కోసం శని అనుగ్రహం శక్తిగా ఉంటుంది అన్నమాట. ఇంకొన్ని ఇళ్లలో అది శ్రీ విష్ణుమూర్తి కృపగా ఉండవచ్చు. కొన్ని కుటుంబాల్లో కులదేవత ఆశీర్వాదంగా ఉండవచ్చు. మరి కొన్ని సందర్భాల్లో పితృదేవతల యొక్క ఆశీర్వాదంగా కూడా ఉండవచ్చు అన్నమాట. ఆ దైవం భయపెట్టడానికి రాదు, రక్షించడానికి వస్తుంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోండి. మనసుకు ఏదైనా సరే వచ్చినటువంటి సంకేతాలు తప్పకుండా తెలుసుకోండి. ఈ ఇంట్లో దీపం అకస్మాత్తుగా ప్రకాశవంతంగా వెలగడం అండి. మీ ఇంట్లో దైవం ఉంటే మీకు లోపల ఒక ధైర్యం కలగడం, కష్టం సమయంలో అకస్మాత్తుగా సహాయం అనేది లభించడం, ఇక ప్రమాదం తప్పించుకోవడం, ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ దైవ సంరక్షణ అని గుర్తుంచుకోండి. ఇక మీరు చేయవలసింది ఏంటంటే, ఇంట్లో ప్రతిరోజు కూడా సాయంత్రం ఒక దీపం వెలిగించండి. ఓం శనీశ్వరాయ నమ లేదా ఓం నమో నారాయణ అని జపించుకోండి. కులదేవత పేరు తెలిసి ఉంటే ఆ నామస్మరణ చేసుకోండి. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. మీ యొక్క కన్యారాశి వారు ఒంటరిగా లేరు. మీ ఇంటి గడప దాటే
ముందు దైవానుగ్రహం మీకు రక్షణ కవచంలో ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలుసుకోవాలి అంటే బయట బయట వెతకాల్సినటువంటి అవసరం లేదు. మీ ఇంటి పూజ గదిలో వెలిగించి ఆ చిన్న దీపమే మీకు సమాధానం. భక్తి ఉన్న చోట దైవం ఉంటుంది. నమ్మకం ఉన్న చోట అద్భుతం ఉంటుంది. మీరు పడుతున్న ప్రతి కష్టం, మీరు అనుభవిస్తున్న ప్రతి అవమానం, మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు, ఇవన్నీ కూడా వ్యర్థం కాదండి. కానీ ఒకరోజు అది చాలా త్వరలోనే మీకు ఒక చిన్న నిజం అనేది తప్పకుండా అర్థమవుతుంది అన్నమాట. ఆ నిజం ఏమిటనేది ఈ సమక్షంలో చాలా భాగం పరిస్థితుల వల్ల కాదు, మీ మౌనం వల్ల, మీ అతి సహనం వల్ల, మీ పర్వాలేదు అని ఒక మాట వల్ల అన్నమాట. ఇన్నాళ్ళు మీరు అందరినీ కాపాడుకుంటూ వచ్చారు, కానీ మీ మనసును మీరు కాపాడుకోలేదండి. మీరు చాలా బాధపడ్డారు, కానీ చెప్పుకోలేదన్నమాట. మీరు అవమానాన్ని భరించారు, కానీ సందర్భించలేదు. అక్కడే సమస్య మొదలైంది. ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఇలా అనుకుంటున్నారు, ఇంత చిన్న విషయాన్ని అప్పుడు అర్థం చేసుకొని ఉంటే నా జీవితాన్ని నేను అనవసరమైనటువంటి సమస్యల సుడిగుండంలోకి నెట్టుకునేవాణ్ణి కాదే. మీరు పశ్చాత్తాపాన్ని పడతారు, కానీ ఆ పశ్చాత్తాపం కూడా మీ ఎదుగుదలకు పునాది అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ రోజు నుంచి మీరు మారిపోతారు కాబట్టి, మీ విలువను మీరు గుర్తిస్తారు కాబట్టి, మీ హద్దులను మీరు నిర్ణయిస్తారు కాబట్టి, మీ గౌరవాన్ని కూడా మీరు కాపాడుకుంటారండి. గుర్తుంచుకోండి, కష్టం దేవుడు శిక్ష ఇవ్వడు, జాగృతికంగా ఉండమని సంకేతంగా ఇస్తాడు అన్నమాట. మీరు అనుభవిస్తున్నటువంటి అవమానాలు మీరు బలహీనతలను చేయడానికి కాదు, మీకు ఇక్కడ నుండి మారాలి అని చెప్పడానికి వచ్చాయి. ఇప్పటికైనా మీరు అర్థమవుతుంది కదా, ప్రతి కన్నీటి బొట్టు ఒక పాఠం, ప్రతి నిరాశ ఒక మలుపుని, ప్రతి అవమానం ఒక హెచ్చరిక. ఇక మీదట మీరు సమస్యల సుడిగుండంలో కాదు, సుష్టమైన దారిలో నడుస్తారు. మీ జీవితం ఇతరుల చేతుల్లో కాదు, మీ నిర్ణయంలో ఉంటుంది. ఈ గ్రహించి మీ కొత్త ఆరంభం, ఈ మార్పి మీ నిజమైనటువంటి విజయం. మీ జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి కదా, మనసు విరిగిపోతుంది, ఆశలు కూలిపోతాయి, ఎవరు అర్థం చేసుకోవడం లేదని మీకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనలో ఒక ప్రశ్న పడుతుంది, దేవుడు నిజంగా ఉన్నాడా? ఉంటే మా కష్టాలు ఎందుకు చూడడం లేదు? మా మీదనే ఎందుకంతా పగపట్టాడు అని. ఈ మాటలు మీరు ఎప్పుడో ఒకసారి మీలో మీరు అడిగారు. కొన్ని క్షణాలు భగవంతుడి మీద కోపం కూడా వచ్చింది, ఆయనను నిందించిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఒక నిజం తెలుసుకోండి, మనకు నొప్పి ఎప్పుడైనా మనకు అర్థం కాని విషయాలని దేవుడిపై మోపేస్తాము. దేవుడు పగబట్టాడు అని అంటాం, కానీ దేవుడు పగబట్టలేదు, దేవుడు పరీక్షిస్తాడు. గురువు పరీక్ష పెట్టినప్పుడు ఆ విద్యార్థి దేశించి పెడితే అతడు ఉన్న స్థాయికి మరింత పెంచడానికి పెడతాడు. అలాగే భగవంతుడు కూడా మీరు భరించలేనంత కష్టాన్ని అయినా ఇవ్వడు, మీరు ఎదగవలసిన స్థాయికి తీసుకెళ్ళడానికి మాత్రమే పరిస్థితులు ఇస్తాడు. ఒక్కసారిగా ఆలోచించండి, మీరు అన్నట్లుగా అన్నీ జరిగిపోయి ఉంటే ఈరోజు మీరు ఇంత బలంగా ఉండేవారా? మీరు ఎదుర్కొన్న అవమానాలు, మీ మాటలను భరించారు, మీరు అనుభవించినటువంటి నిరాశలు మీరు మనసును గట్టిగా తీర్చిదిద్దుకున్నారు. మీరు కార్చిన కన్నీరు మీ ఆత్మను శుద్ధి చేశాయి. కష్టం వచ్చినప్పుడు దేవుడు దూరంగా వెళ్ళిపోడు, అతడు మౌనంగా మీ పక్కనే నిలబడ్డాడు. ఎందుకంటే కొన్ని యుద్ధాలు మీరు ఒంటరిగా పోరాడాలి. అప్పుడు మాత్రమే మీలోని శక్తి మీకు బయటపడుతుంది. మీరు నిందించిన ఆ క్షణాలే ఒకరోజు మీకు సిగ్గుపడతాయి. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అర్థమవుతుంది, అతడు మిమ్మల్ని వదిలేయలేదు, మిమ్మల్ని తయారు చేయడానికి. కుంభరాశి వారు, దేవుడు మీకు శత్రువు కాదు, ఆయన మీ శిల్పిరాయి. మీ శిల్పిరాయి ముక్కుపై చెక్కుతున్నప్పుడు ఆ రాయికి నొప్పి ఉంటుంది, కానీ చివరికి అది విగ్రహంగా మారుతుంది. మీ జీవితం కూడా అలాంటిదే. ఈరోజు మీరు పరీక్షిస్తున్నాడు, రేపు మీరు కృతజ్ఞతతో తల వంచుతారు. ఆ నమ్మకాన్ని వదలకండి. కష్టం తాత్కాలికం,
దైవానుగ్రహం శాశ్వతం. ధైర్యంగా నిలబడండి. మీ మీద పగబట్టింది కాలం కాదు, మీకోసం పని చేస్తుంది కాలమే. ఈ యొక్క కన్యారాశి వారు ఎప్పుడు కూడా మీ చిన్నతనం సాధారణ చిన్నతనం కాదండి. ఇతరుల పిల్లలు బయట మైదానంలో ఆడుకుంటూ నవ్వులు పూస్తుంటే మీరు మాత్రం ఇంటి మూలల్లో పెద్దవారి మాటలు వింటూ నిశ్శబ్దంగా కూర్చునేవారు. నిజమా కాదా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. వాళ్ళు బొమ్మలు పట్టుకొని కళ్ళు కంటూ ఉండగా మీ చేతుల్లో మాత్రం బాధ్యతలు వచ్చాయి. వాళ్ళు పాఠశాల నుండి వచ్చి ఆటపాటలతో ముగిసి తేలుతుంటే మీరు మాత్రం మీ ఇంటి పరిస్థితులు ఎలా మారుతాయో అని ఆలోచిస్తూ వయసులోనే పెద్దవారిలా ఆలోచించేవారు. చిన్న వయసులోనే మీరు తీసుకున్న వాస్తవాలు చాలా కఠినమైనటువంటి డబ్బు విలువ ఏంటో, అవమానం ఎంత నొప్పి ఇస్తుందో, కుటుంబంలో మాటల వెనుక దాగి ఉన్న బాధ ఎంత లోతుగా ఉంటుందో ఇవన్నీ అన్నీ మీకు చాలా త్వరగా తెలిసిపోయాయి. మీరు నవ్విన లోపల బాధ ఉండేది. మీరు మౌనంగా ఉన్న మీ మెదడు మాత్రం నిరంతరం ఆలోచించేది. ఇక ఎలా సహాయం చెయ్యాలి, ఇంట్లో పరిస్థితి ఇలా మెరుగుపడుతుంది అని. ఇక అయితే పెద్దవారినైతే బాగుండేది. ఈ ఆలోచనలు మీ చిన్న హృదయంలోనే పుట్టాయి కదా. చిన్నతనం మీకు ఆటల కాలం కాదు, అది శిక్షణ కాలం అయింది. ప్రతి కష్టం ఒక పాఠంగా మారింది. ప్రతి అవమానం ఒక బలం అయ్యింది. ప్రతి నిరాక్షణ మీకు ఓర్పు నేర్పింది. ఇతర పిల్లల వయసులో పెద్దవాళ్ళు అయ్యారు, కానీ మీరు అనుభవాలతో పెద్దయ్యారు. మీరు త్వరగా అర్థం చేసుకున్నారు. జీవితం ఎప్పుడు అన్యాయం అనేది ఉండదు. అందరూ మనసుకు తోడుగా ఉండరు. కష్టాన్ని పంచుకునేవారు చాలా అరుదు. అందుకే మీరు ఒక గుణం పెంచుకున్నారు. ఆ మౌనం మీ రక్షణ కవచం అయింది. మీరు మీ బాధలని చెప్పుకోకుండానే భరించారు, నేర్చుకున్నారు కదా. మీరు ఏడవకుండా నిలబడడం కూడా నేర్చుకున్నారు అన్నమాట. మీరు ఎవరిని సులభంగా నమ్మరండి, కానీ ఎందుకంటే మీరు వాస్తవాలను ముందే చూసేస్తారు కాబట్టి. మీరు చిన్న వయసులోనే జీవితాన్ని చూశారు. అందుకని ఇప్పుడు ఏ కష్టం వచ్చినా మీరు పూర్తిగా కుమిలిపోరన్నమాట. ఎందుకంటే మీరు ఇంతకన్నా కఠినమైన దిశలని ఇప్పటికే దాటి వచ్చారు కాబట్టి. ఈ యొక్క కన్యారాశి వారు వాయుతంత్రపు చెందిన వారండి. జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశి ప్రతి తత్వానికి చెందిన అంటే అగ్ని, భూమి, వాయు, జల. అందులో కన్యారాశి వారి వాయుతంత్రం కిందికి వస్తాయి అన్నమాట. వాయుతంత్రం అంటే ఏమిటి? వాయువు కనిపించదు కానీ ఉంటుంది. వాయువు హృదయము తగ్గుతుంది కానీ తుఫానుగా మారే బలంగా కూడా ఉంటుంది. వాయువు ఎక్కడైతే ప్రవహిస్తుందో కానీ తన రూపాన్ని కోల్పోదు. అలాగే కన్యారాశి వారు కూడా బయటకి ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎవరికైనా కలిసిపోగలుగుతారు కానీ పరిస్థితులకు తగినట్లుగా కూడా మారగలుగుతారు అన్నమాట. వాయుతంత్రంకి చెందినవారు కాబట్టి ఈ కన్యారాశి వారి ఆలోచనలు శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. వెంటనే సంప్రదిస్తారు ముందుగా. ఇక కోపం వచ్చినా బయటకి చూపించరు, లోపలే దాచుకుంటూ ఉంటారు. ఎంత కష్టం వచ్చినా ఇది కూడా పోతుంది అని భావిస్తూ ఉంటారు. చిన్న విషయాలపై పెద్దగా సంప్రదించరు. పెద్ద చిత్రంపై. సో చూశారు కదండి, కన్యారాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం